సకలాశీర్వాదముల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, చక్కని ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి, బలపరచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలతో నింపండి. వారి డ్యూటీల విషయంలో మీకు ఆపుదలు ఇవ్వండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ కృపనివ్వండి. బిడ్డలకు చక్కని ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని ఇవ్వండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానము, ఆరోగ్యము ఈ శక్తితో నింపండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి, బలపరచండి. గర్భఫలం కావాల్సిన వారికి గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వారికి వివాహాలను ఏర్పరచండి. మీ కృపలో బిడ్డలందరినీ దర్శించుమని, అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని, ఈరోజు ఆదివారం అందరూ నాయన మందిరానికి వెళుతూ ఉండగా మీ కృపను గ్రహించమని, మందిరంలోని ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బిడ్డలకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వెళ్ళి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందాలండి. కీర్తన గ్రంథం 28వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 28వ అధ్యాయం 2వ చరణం అండి. నేను నీకు మొర్రపెట్టునప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. ఈ వచనం యొక్క వివరణ మనం చూస్తే అండి, యెరూషలేములో ఉన్న పరిశుద్ధ స్థలం ఇప్పుడు శత్రువుల చేతిలో ఉంది. గనుక దావీదు చేయగలిగింది ఏమిటి అని అంటే, అటువైపుగా చేతులు చాచి దేవుని మందిరం కొరకైన ఆశ వాంఛ దావీదుని తన చేతులు చాపేటట్టుగా చేసి ఆ మందిరము తట్టు లేదా పరిశుద్ధాలయం వైపుకి చేతులెత్తి మాత్రమే ప్రార్థన చేయగలడు. అలా దేవుని మందిరం కొరకైనటువంటి ఆశ, దేవుని మందిరం కొరకైన వాంఛ దావీదుని ఆ మందిరం తట్టు చేతులెత్తి ప్రార్థించడానికి అటువైపు చాపేటట్లుగా చేస్తుంది. దేవుని ఆజ్ఞలు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. అక్కడ అతి పరిశుద్ధ స్థలములో ఉన్న కరుణాపీఠం మీద ఉన్న 2 కెరూబుల మధ్య దేవుడు ఆసీనుడై ఉన్నాడు. అబ్షాలోము నుండి తప్పించుకుని పారిపోతున్నప్పటికీ దావీదు వెనక్కి తిరిగి దేవుని మందిరాన్ని చూస్తున్నాడు. తన చేతులను దేవుని సింహాసనం వైపు చాపాడు. మాటలతో చెప్పలేని భావం ఇది. ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో పరిశుద్ధాత్మ మనతో ప్రార్థన చేయిస్తున్నాడు అని పౌలు రామపత్రికలు అంటున్నాడు కదా. అదే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నేను నీకు మొర్రపెట్టునప్పుడు అంటే నేను నీకు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిలో మోకరించి, దేవుని మందిరములో పరిశుద్ధాలయములో మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు రాని జవాబంటూ ఉండదు. ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. అయితే దేవుని మందిరానికి వెళ్ళలేని పరిస్థితుల్లో దావీదు ఎలా అయితే మందిరం వైపుకి చేతులెత్తి, మందిరం ఎటువైపు ఉందో అటువైపుకి చేతులెత్తి ప్రార్థన చేస్తాడో, అట్లాగే మనం కూడా ప్రార్థన చేస్తే గనక తప్పనిసరిగా మందిరపు ఆశీర్వాదాల దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. దానియేలు విషయంలో కూడా అంతే. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో అండి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. యెరూషలేము వైపుకున్న కిటికీలు ఎందుకు తెరవాలి అని అంటే, యెరూషలేములో దేవుని మందిరం ఉంది, యెరూషలేములో దేవాలయం ఉంది. కాబట్టి అటువైపుకి అటుతట్టునకు కిటికీలు తెరిచి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుని మందిరం అంటే అది సామాన్యమైనది కాదు. ఇవి పాత నిబంధన మాటలే అయినప్పటికీ కూడా అది మందిరము, దేవుని మందిరమని, దేవుని ప్రసన్నత, దేవుని తేజోమహిమ నిలిచే స్థలమని ఎరిగిన మనం మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి, మందిరానికి వెళ్ళి స్తుతించాలి, మందిరానికి వెళ్ళి ఆరాధించాలి. లేదు, మిగిలిన రోజుల్లో మందిరం వైపుకి మనం మోకరించి మందిరం వైపుకి చేతులెత్తి ప్రార్థన చేస్తే దావీదుని తప్పించిన దేవుడు, దావీదుని ఆశీర్వదించిన దేవుడు,
దావీదుని బలపరిచిన దేవుడు మనల్ని కూడా బలపరుస్తాడు. కీర్తనలో 5వ అధ్యాయం 7వ వచనంలో, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను, నీ యెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. కీర్తనకారుడైన దావీదు ఇక్కడ కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు. నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను. ఈరోజు ఆదివారం దేవుని మందిరంలోనికి మనం తప్పనిసరిగా వెళ్ళాలి. ఆయన మందిరంలో ఆయన స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. ఒకవేళ అలా జరగని పరిస్థితుల్లో, అంటే మిగిలిన రోజులు, ఆదివారం మందిరంలో ప్రార్థన ఉంటుంది, కొన్ని చోట్ల బుధవారాలు, మంగళవారాలు, కొన్ని చోట్ల శుక్రవారాలు, శనివారాలు ఉంటాయి. ఆ రోజులు తప్ప మిగిలిన రోజుల్లో మందిరానికి వెళ్ళని రోజుల్లో మనం, ఆయన చెప్తున్నాడు, నీ యెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నేను నమస్కరించెదను. పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించడం అనేటువంటిది చాలామంది మందిరం మీద నుంచి లేదా మందిరం పక్క నుంచి వెళ్తుంటే మందిరాన్ని చూసి నమస్కరించడం మనం చూస్తాం. ఇది పాత నిబంధన కాలంలో దావీదు చేసిందే, వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది తప్పు అని కాదు, కానీ దేవుని మందిరములో తేజోమహిమ నిలిచే స్థలం అది. అటువంటి దేవుని ప్రసన్నత నింపబడేటువంటి స్థలాన్ని గౌరవించడం అనేటువంటిది తప్పనిసరిగా మనం చేయాల్సిన గొప్ప పని. ఇక్కడ కీర్తనకారుడు అదే మాట చెప్తూ ఉన్నాడు. అలాగే 138:2 అండి. కీర్తనలో 138 చరణం, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. ఇక్కడ కూడా దావీదు చెప్తున్న మాట చూడండి, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యాన్ని నీవు గొప్ప చేశావు. వాక్యం అంటే ఎవరు? ప్రభువైన క్రీస్తే. కాబట్టి అటువంటి దేవుని పరిశుద్ధాలయం వైపు మనం చేతులెత్తి దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, ఆయన్ని ఆరాధించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యములో 28వ అధ్యాయంలో 2వ చరణంలో చెప్పినట్టుగా మనం, నేను నీకు మొర్రపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయం వైపు నాకు చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు. అంటే దేవుడు ప్రార్థన ఆలకించువాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మొదటి వచనంలో కూడా అదే చూసాం మనం. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నీవు మౌనముగా ఉండక నా మనవి ఆలకించుము. మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడండి. అయితే మనం చేసే ప్రార్థనలు ఎటువంటి ప్రార్థనలు చేస్తున్నాం? దేవుణ్ణి ఘనపరిచి, దేవుణ్ణి స్తుతించి, ఆయన్ని ఆరాధిస్తూ, ఆ తరువాత పాపపు ఒప్పుకోలు, ఆ తర్వాత మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు. దైవజనులు చాలామంది, అలాగే నాన్నగారు కూడా ఒక ప్రార్థన నమూనాని, చిన్న నమూనాని చాలాసార్లు చెబుతూ ఉండేవారు. యాక్ట్స్ అనేటువంటి పదం, ACTS, యాక్ట్స్, ఇది గుర్తుపెట్టుకుంటే ప్రార్థనలో ఎలా ప్రార్థన చేయాలో ఒక క్రమమైన ప్రార్థనా విధానాన్ని మనం అలవరుచుకోవచ్చండి. ACTS, ఏ అంటే ఎడోరేషన్, దేవుణ్ణి ఆరాధించడం. మన ప్రార్థనలో మొట్టమొదట ఆయన్ని ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన గుణగణాలన్నీ కూడా ఎత్తి మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఎడోరేషన్, దాంట్లోనే మనం స్తుతించడం కూడా. ఏ అంటే ఎడోరేషన్. రెండవది సి, కన్ఫెషన్, మన పాపాలు ఒప్పుకోవడం. మనం చేసిన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవడం, క్షమించమని అడగడం. క్షమించమని అడిగితేనే ఖచ్చితంగా దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. ఎడోరేషన్, సి, కన్ఫెషన్. నెక్స్ట్ మూడవది టీ, థ్యాంక్స్ గివింగ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు చేసిన గొప్ప కార్యాలకి ఇక్కడ మనం ఆయన్ని స్తుతించాలి. థ్యాంక్స్ గివింగ్. ఇక నాలుగోది సాల్యుటేషన్, అంటే విజ్ఞాపన ప్రార్థన, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయడం. సో ఈ 4 కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చండి ఈజీగా. యాక్ట్స్, ACTS, ఎడోరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్ గివింగ్, సాల్యుటేషన్. సో ఈ 4 కూడా మన ప్రార్థనలో ఉంటే అది కొంత పరిపూర్ణమైందని చెప్పం, కానీ చాలా వరకు మన ప్రార్థనకు ఒక చక్కని అర్థం వచ్చేటట్టుగా, చక్కని రూపం వచ్చేటట్టుగా మనం చూస్తాం. అటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి దేవుని మందిరంలో ప్రార్థిస్తే తప్పనిసరిగా మనము
దేవుని ప్రసన్నత పొందుకుంటాం. తేజోమహిమ నిలిచే స్థలములో గనక మనం ప్రార్థిస్తే, లేదా ఆ పరిశుద్ధాలయం వైపు గనక మన చేతులెత్తి ప్రార్థన చేస్తే, మన విజ్ఞాపన ప్రార్థన దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడు. అలా మనం ప్రార్థనలో ముందు కొనసాగుదాం, బలపడదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.